నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల మొదటి జాబితాను భాజపా ప్రకటించింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ కు వారి స్థానాల నుంచే మరోసారి అవకాశం కల్పించింది. ఈటెల రాజేందర్ కు హుజూరాబాద్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ టికెట్ కూడా ఇచ్చారు. ఫలితంగా ఆయన 2 స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. గోషామహల్ రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన కాసేపటికే ఆయనకు టికెట్ ప్రకటించారు. కిషన్ రెడ్డి మినహా మిగతా 3 ఎంపీలకు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. బండి సంజయ్ కరీంనగర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సోయం బాపురావు బోధ్, ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. 12 మంది మహిళలకు తొలి జాబితాలో సీటు దక్కింది. మొదటి జాబితాలో 8 మంది ఎస్సీలు, 14 మంది ఎస్టీలు, 19 మంది బీసీలకు అవకాశం కల్పించారు. రెడ్డి సామాజిక వర్గం వారికి 12, వెలమ సామాజిక వర్గం వారికి 5 సీట్లు దక్కాయి. భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో వెన్ను చూపి పారిపోయారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. భాజపాకు 100, కాంగ్రెస్కు 40 స్థానాల్లో అభ్యర్థులే లేరని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ జలసౌదలో భారాస నియోజకవర్గాల వార్ రూమ్ ఇన్ఛార్జీలతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. మేనిఫెస్టో 9 ఏళ్ల పాలనా ఫలాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్, భాజపా అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని నిర్దేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు తమతోనే ఉన్నారని, భారాస గతం కన్నా మెరుగైన ఫలితాలతో విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ముచ్చటగా 3వ సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఇదే సమయంలో భారాస నేతలు సంస్కారంగా మాట్లాడాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విమర్శలపై కేటీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్పై వంతెన కుంగడంతో యుద్ధ ప్రాతిపదికన జలాశయం ఖాళీ చేసే పనులు చేపట్టారు. రాత్రి నుంచి క్రమంగా గేట్ల సంఖ్య పెంచుతూ నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజ్లో 2 టీఎంసీల నీరు ఉండగా బ్యారేజ్ గేట్లను మూసివేశారు. ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ తిరుపతిరావు, ఇతర అధికారులు, గుత్తేదారులు, ఇంజనీరింగ్ నిపుణులు వంతెన దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. బ్యారేజ్ సమీపంలోనే తక్షణమే తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. అటు మేడిగడ్డ బ్యారేజ్పై వంతెన కుంగడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు మహారాష్ట్రలోని సిరోంచా, భూపాలపల్లిలోని మహదేవ్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం భారీ శబ్దం వినిపించిందని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్లాక్ నంబర్ 7లోని 19, 20, 21 పిల్లర్లు దెబ్బతిన్నాయని, మహారాష్ట్ర వైపు ఉన్న పిల్లర్ 20 పైనున్న గోడలు దెబ్బతిన్నట్లు వివరించారు. దీని వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నామని, సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని ఆరోపించిన రేవంత్, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఇప్పటికైనా విచారణ జరిపించాలని కోరారు. ప్రాజెక్టులోని లోపాలను తాము చెబుతామన్న రేవంత్ రెడ్డి, అద్భుతాలేంటో భారాస నేతలు చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు గవర్నర్, సీఈసీ చొరవ తీసుకుని సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరుతున్నట్లు రేవంత్ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇప్పటికే మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం విజయదశమి సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు వీధుల్లోకి వచ్చి సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని సూచించారు. ఆ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవాలని కోరారు. మరోవైపు ఏపీలో తీవ్రస్థాయిలో సాగునీటి కష్టాలు ఉన్నాయని, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలని తెలుగుదేశం నేతలకు సూచించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పాలని నిర్దేశించారు. సామాజిక సాధికారత పేరుతో ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలకు జరిగిన మేలును వివరించడమే బస్సు యాత్ర ఉద్దేశ్యమని ఆయన విశాఖలో వెల్లడించారు. అటు నవరత్నాల్లో భాగంగానే దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. మద్యం రేట్లు పెంచితే డబ్బున్న వారే దాని జోలికి వెళ్తారని అన్నారు. ఇదే సమయంలో నూతన విద్యా విధానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో విద్యార్థుల విహారయాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గోపులంక వద్ద గౌతమి గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు మృతి చెందారు. అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులంతా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. హనుమకొండ కార్తీక్ అనే యువకుని పుట్టినరోజు సందర్భంగా వారంతా విహారానికి వచ్చినట్లు తెలిపారు. మొత్తం 7 యువకులు 3 బైకులపై నిన్న గోపులంక పుష్కర ఘాట్ వద్దకు వచ్చి గోదావరిలో స్నానానికి దిగారు. ప్రవాహ ఉధృతికి నలుగురు కొట్టుకుపోయినట్లు వెంట వచ్చిన మరో 2 యువకులు చెప్పారు. వారిని రక్షించేందుకు యత్నించి విఫలమైనట్లు వివరించారు. మరో యువకుడు భానుప్రసాద్ జరిగిన ఘటనతో భయాందోళన చెంది ఎటో వెళ్లిపోయినట్లు సమాచారం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 8వ రోజు కనకదుర్గ అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు అభయమిస్తున్నారు. వేకువజామున 3 గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. బంగారు కిరీటం, చేతిలో త్రిశూలం ధరించి కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపెట్టిన దుర్గమ్మను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భవానీ మాలధారణ భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. బెజవాడ కనకదుర్గమ్మను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చిన్నజీయర్ స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి సారె సమర్పించుకున్నారు. ఏటా అమ్మవారికి తాను సారె సమర్పించటం ఆనవాయితీగా వస్తోందన్న ఆయన అందరికీ శాంతి, కష్టాలను అధిగమించే శక్తిని ఆ తల్లి ఇవ్వాలని ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఇవాళ ఉదయం స్వర్ణ రథోత్సవం తిరువీధుల్లో కన్నుల పండుగగా సాగింది. ఉభయ దేవేరుల సమేతుడైన మలయప్ప స్వామి స్వర్ణరథంపై ఆసీనులై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు భారీ సంఖ్యలో వాహన సేవలో పాల్గొని స్వర్ణరథాన్ని ముందుకు లాగారు. రాత్రి అశ్వవాహన సేవతో వాహన సేవలు పూర్తవుతాయి. సోమవారం ఉదయం చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఇజ్రాయెల్ సైన్యంపై హమాస్ మిలిటెంట్లు సంచలన ఆరోపణలు చేశారు. 2 బందీలను తాము విడుదల చేస్తామని చెప్పినా ఇజ్రాయెల్ నిరాకరించిందని హమాస్ ఆరోపించింది. మానవతా ప్రాతిపదికన మరో 2 బందీలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారని, వారిని స్వీకరించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించిందని ఐజెల్ దీన్ అల్ హక్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబూ ఉబైదా ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికాకు చెందిన జుడిత్ తై రానాన్, ఆమె కుమార్తె నటాలీలను విడుదల చేసిన రోజే మరో 2ని విడుదల చేస్తామని తెలిపామన్నారు. 2 అమెరికన్లు విడుదల చేసిన విధానాలనే అవలంబించి మరో 2ని విడుదల చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఈ ప్రకటనను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఖండించింది. అలాంటి ప్రకటన ఏదీ రాలేదని తెలిపింది. హమాస్ చేతిలో బందీలైన వారందరినీ స్వదేశానికి తీసుకొస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.